నమస్తే ఫ్రెండ్స్. అయితే ఈ రైతు గో బంతి తోట బంతి పూలు. ఈ రైతు అయితే చాలా మనో ఆవేదనకైతే గురవుతుండు ఫ్రెండ్స్. అయితే ఈ రైతు ఒక ఎకరంలో బంతి తోట వేసాడు. మార్కెట్లో అమ్ముదామంటే 20, 30, 50 రూపాయలు, అంటే 20, 30, 50 రూపాయలు అవుతుందంట. మార్కెట్కి తీసుకపోతే కూళ్ళ ఖర్చులు కూడా వెళ్తాయని చాలా బాధపడుతుండు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైనంతకు ఫాలోయింగ్ చేయండి. చాలామందికి అయితే షేర్ చేయాలి. ఎందుకు చెప్పాలన్నా, రైతు మనో వేదన అయితే ప్రతి ఒక్కరు పంచుకోవాలి, ఆవేదన చెందాలి, కామెంట్ రూపంలో కామెంట్ చేయాలి. ఏ విధంగానైతే ఈ మన ప్రేక్షకులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు షేర్ చేస్తారో అందరికీ ఈ విషయాలు, బాధలు, రైతు బాధలు అనేది తెలుస్తాయి అన్నమాట. కనుక చూడండి, బంతి పూలు చూపిస్తాను, బంతి తోటను చూపిస్తాను. ఎకరం మొత్తం టోటల్ ఎకరం బంతి తోట పెట్టాడు. చూడండి, చూడండి ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి బంతి పూలు. ఇంకా చూడు బంతి పూలు. ఇట్లా అయితే రైతు ఏ విధంగా బతుకుతాడు, భూమిపైన ఏ విధంగా వ్యవసాయం చేస్తాడనే ఆలోచన కలగజేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి బంతిపూలు, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఎంత ఘోరం అంటే రైతు అయితే చాలా ఆవేదన చెందుతున్నాడు ఫ్రెండ్స్. ఈ రైతుకు లాభం ఏ విధంగా చేకూరుతుందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అయితే తెలిసే విధంగా షేర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్, చూడండి ఎకరం పొలంలో, తనకున్న ఎకరం వ్యవసాయ పొలంలో బంతి తోట వేసాడు. ఆ బంతి పూలు అయితే, ఇది ఎండాకాలం ఫ్రెండ్స్. ఎండాకాలం ఏ విధంగా ఇబ్బంది పడతాడో నీళ్ళతోని, ఎండలతోని రైతు ఆవేదన అయితే చెప్పతరం లేదన్నమాట. అంత ఆవేదన చెందుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఈ రైతు బాధనైతే ప్రతి ఒక్కరికైతే చేరదీయాలి. ఎందుకంటే చేరదీసినప్పుడే రైతు బాధ, రైతు విలువలు తెలుస్తాయి ఫ్రెండ్స్. నేను అందుకని చెప్తున్నాను, ఇంత బంతితోటి వేసినప్పుడు రైతుకు అందుబాటు ధరల్లో ధర ఉంటేనే రైతు లాభపడతాడు ఫ్రెండ్స్. చూడండి బంతి చేను ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అబ్బా, నాకే కన్నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్, నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంత రైతు ఇంత మొక్క నుంచి పువ్వు పూసే వరకు అయితే చాలా బాధపడుకుంటా, కష్టపడుకుంటా, రాత్రి అనక పగలనక నీళ్లు పెట్టి, మందులు కొట్టి, పిచికారి చేసి పెంచుతాడంటే ఎంత బాధేస్తుందంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, అయ్యో రామభీమా, ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి పూలు. అయితే మార్కెట్లో ధర లేక, కూళ్ళు లేబర్ కార్డ్స్ వెళ్తలేవంట ఫ్రెండ్స్. 20 నుంచి 30, 30 నుంచి 50 వరకు మించలేవంట ఫ్రెండ్స్. లేబర్ తెంపిన కూళ్ళ పైసలు కూడా వస్తలేవంట. ఏంటి ఫ్రెండ్స్, ఇలా అయితే రైతు రాజు కాడు ఫ్రెండ్స్. ఎప్పటికీ రైతే రాజు కాడు. ఎందుకంటే రైతుకు లాభం చేకూర్చినప్పుడే రైతే రాజు అవుతాడు ఫ్రెండ్స్. అందుకని రైతు విలువలు అయితే ప్రతి ఒక్కరికైతే చేరదీయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి పూలు, బంతి పూలు, బంతి తోట, బంతి వనం. ఇది బంతి వనం. చూడండి వావ్. ఈ చేనుకి వస్తే నాకు బంగారం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఈ చేనుకి వస్తే నాకు బంగారం గుర్తొస్తుంది. ఎందుకంటే బంగారం లాగానే ఉన్నాయి పూలు కూడా, చేను కూడా బంగారం లాగానే ఉంది. ఏంటో ఫ్రెండ్స్, ప్రతి పంటకైతే ప్రజెంట్ పొజిషన్లో అయితే రేట్లు లేవు ఫ్రెండ్స్.
ఎందుకంటే రైతుకు సరైన ధర ఉంటేనే రైతు లాభపడతాడు, రైతే దేశానికి రాజు అవుతాడు. కనుక అందరూ ఈ రైతు బాధను ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఫ్రెండ్స్. నేను అందుకే రైతును రాజును చేయాలంటే ప్రతి పంటకు లాభం ఉండాలి, పెట్టుబడి తగ్గట్టుగా లాభం చేకూర్చినప్పుడే రైతు రాజు అవుతాడు, దేశానికి దేశానికి వెన్ను ఎముక అవుతాడు. కనుక చూడండి. ఉంటాను ఫ్రెండ్స్. మరో వీడియోతో, ఒక మంచి వీడియోతోనైతే మళ్ళీ నేను వస్తా ఫ్రెండ్స్. ఓకే, ఉంటాను మరి.